విషయాలన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. పాపారావు గారు ఏదో చెప్పాలంటారు. పాపారావు గారు ఇప్పుడు బాగా చెప్పారు ఆమె. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి దీన్ని సమస్య కనపడుతుంది కళ్ళ ముందు. చాలా కాలం నుంచి కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ల గురించి వచ్చింది, ఆక్సిజన్ కొరత అప్పుడు తెలిసింది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ క్రైసిస్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే మన ఈవీ అడాప్షన్ కూడా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ కూడా చేసుకోలేదు. ఎలక్ట్రిక్ వెహికల్ చేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అంత ఈవీ అడాప్షన్ జరగట్లేదు ఫాస్ట్ గా. చైనా చేసినట్టు మన ఈవీస్ అడాప్షన్ జరగట్లే. ఎస్ పాపారావు గారు చెప్పండి. ఇది మనం యాక్చువల్ గా ఆయిల్ విషయంలో స్వావలంబన సాధించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఎందుకంటే విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున స్వావలంబన సాధ్యమా సార్? మన దగ్గర దొరికేదే 10%. చెప్పనే ఉంటారు. నన్ను ఒక వాక్యం అవ్వకముందే మీరు మాట్లాడితే నాకు అసలు ఏం చెప్పలేకపోతున్నాను. నేను మాట్లాడితే తర్వాత మీరు చెప్పండి. స్వావలంబన సాధించడం అనేది ఎప్పటి నుంచో టార్గెట్ అని. ఎందుకంటే మనం ఆయిల్ చాలా పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానికి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇది అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికే. గత 3 దశాబ్దాలుగా కూడా, ఇంకా ముందు నుంచి కూడా ఇండియా హ్యాస్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఎనర్జీ. అంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్ దీనిలో అనేది ఓఎన్జీసీ పెట్టడం, ఎన్ని లక్ష్యాలు కూడా ఎన్ని. కానీ తర్వాత ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. అసలు ఆ లక్ష్యం అదైతే 2014-15లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా రీటరేట్ చేశారు. మన లక్ష్యం ఇది, మేము చేస్తాం, స్వావలంబన సాధించాలి, మన లక్ష్యంగా పెట్టుకున్నామని. అప్పుడు మనం విదేశాల నుంచి 2014-15లో మనం దిగుమతి చేసుకుంటుంది 77% ఆఫ్ అవర్ క్రూడ్ ఆయిల్ నీటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఒక 23% దేశంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఎంత దిగుమతి చేసుకుంటున్నాం? ఆల్మోస్ట్ 90% దిగుమతి చేసుకుంటున్నాం. 10% దేశ షేర్ ఉంది. దేశంలో ఉత్పత్తి షేర్ 10%. అంటే వాట్ డస్ ఇట్ మీన్? 2 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నాం. స్వావలంబన సాధించట్లా, ఉన్న స్వావలంబన పోగొట్టుకుంటున్నాం. ఇది ద వే వీఆర్ ప్లానింగ్ థింగ్స్. రెండోది నేను చెబుతా, చైనా గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు, చైనా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుందని వాళ్ళ ఏదో న్యూస్ పేపర్ లో చూసింది. వాళ్ళు తన సొంత ఇంధన వనరులు ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవడానికి, విదేశాల నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడానికి చాలా లావిష్ గా ఖర్చు పెట్టారని రాసింది. అంటే అట్లా కావాలంటే అట్లా ఖర్చు విపరీతంగా పెట్టారు. తగ్గించాలి అంతే దిగుమతి అని చెప్పి. రెండోది లార్జ్ స్టాక్ పైల్స్ పెట్టారు. 100 రోజులు, సుమారుగా 6 నెలలకు, 100 రోజులు కూడా కాకపోవచ్చు, 6 నెలల దాకా, 100 రోజుల దాకా వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ పైల్స్ నిల్వలు ఉన్నాయి, ఏం జరిగినా గానీ. తర్వాత సప్లైని డైవర్సిఫై చేసుకున్నారు. మిడిల్ ఈస్ట్ లోనే పెట్టుకోవాలి, చాలా చోట్ల నుంచి డైవర్సిఫై, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, అది కూడా చేశారు. తర్వాత హార్ముజ్ జలసంధి మీద వాళ్ళ డిపెండెన్స్ ఇతర ఆసియా దేశాల కంటే తక్కువ. మనం ఆశ్చర్యం అనిపిస్తుంది. హార్ముజ్ జలసంధి నుంచి వాళ్ళకు వచ్చే ఆయిల్, వాళ్ళ దాని మీద డిపెండెన్స్ జపాన్ కంటే, సౌత్ కొరియా కంటే చాలా తక్కువ. వాళ్ళది చాలా తక్కువ, 13% వాళ్ళకి వచ్చేది. ఇరాన్ నుంచి కానీ ఏదైనా కానీ అక్కడి నుంచి వచ్చే దానిలో ఇది సుమారుగా తక్కువ. తర్వాత ఆల్టర్నేటివ్ ఎనర్జీలో విపరీతంగా ముందుకెళ్లారు. వాళ్ళ కార్లు, నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ కార్లు, వాళ్ళ మొత్తం వెహికల్స్ లో 40% దాకా ఈవీస్ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ అన్ అడ్వాన్స్మెంట్. సో ఒకటి, ఇప్పుడు మనకి వాళ్ళు టెక్నోక్రాట్స్ అండి. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఏం మాట్లాడలేదు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టెక్నోక్రాట్స్. చైనా లీడర్షిప్ మొత్తం టెక్నోక్రాట్స్. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు మేధో మదనం చేసినవి ఏదైనా ఒక వ్యూహాత్మకంగా చాలా దూరం ఆలోచిస్తున్నారు వాళ్ళు. మన నాయకత్వం ఎట్లయిందంటే, మనకి చదువుకున్న వాళ్ళకంటేను ఇది మరి దీన్ని ఏమన్నా అంటే, నేను దేశాన్ని కాదు విమర్శిస్తున్నాను, నాయకులను విమర్శిస్తున్నాను. మన దేశం గొప్పదే కావచ్చు, కానీ దానికి తగిన నాయకత్వం లేదు. 24 గంటలు డబుల్ ఇంజన్ సర్కార్ అని ఒకడు, ఇంకోటి అని ఇంకొకడు, ఎవడికి వాడికి పవర్ కావాలి. ఇట్లాంటి సందర్భంలో కూడా ఒకటి మీద ఒకటి బుర్ర తల్లుకోవటం తప్పితే, యునైటెడ్ గా ఇంత సమస్య ఉంది కదా. అర్బన్ ఏరియాస్ మొత్తం ఇప్పుడు ఎల్పీజీ ఆగిపోతే అర్బన్ ఏరియాలో పెద్ద డిస్లొకేషన్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవడం అనేది చాలా నార్మల్ కల్చర్ అయింది. స్విగ్గీ, జొమాటో నుంచి మనం తెచ్చుకునే కర్రీ పాయింట్ లో కర్రీ తెచ్చుకుని రైస్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, బ్యాచులర్సే కాదు. హాస్టల్ సిస్టమ్ మొత్తం 11,000 హాస్టల్స్ ఉన్నాయి సిటీలో, హైదరాబాద్ లో 10 లక్షల మంది పిల్లలు దానిలో ఉన్నారు. వాళ్ళందరిది ఇప్పుడు ఈ గ్యాస్ కనుక ఇదైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? హాస్టల్స్ క్లోజ్ అయితే వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. స్విగ్గీ, జొమాటో పిల్లలు రేపొద్దున వాళ్ళకి సప్లై కనుక వాళ్ళకి ఇవ్వమని చెప్పి హోటల్స్ వాళ్ళు స్కేర్సిటీ వల్ల వాళ్ళకి డైరెక్ట్ ఆన్లైన్ కట్ చేసుకుంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? రోజువారీ తెచ్చుకుని బతికేవాళ్ళు. So much of dislocation, our entire urban life is going to be dislocated just because of a LPG cylinder.
ఏమిటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఎమర్జెన్సీ, దేర్ ఇస్ ఎ బ్లాక్ మార్కెటింగ్, లార్జ్ బ్లాక్ మార్కెట్ గోయింగ్ ఆన్, పానిక్ బయింగ్ ఉంది. దాన్ని చేయడానికి ఓ పద్ధతి లేదు ఇక్కడ ఇంతవరకు. బ్లాక్ మార్కెట్ నరికట్టడానికి కబుర్లు చెప్పేవాళ్ళు తప్పితే గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేస్తే పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ నాయకుల దాకా ఏ పార్టీలు కూడా పూనుకోవాలి. యువతల పార్టీలు పూనుకోకుండా ఇది అవ్వదు. అధికార పార్టీ కానీ మిగతా కలిసికట్టుగా పనిచేయండి. రాజకీయాలు వేరే సమయంలో కొట్టుకుందాం, రాజకీయాలు చేసుకుందాం. ఇట్స్ నాట్ ద టైం. ఇప్పుడు పనిచేసి పోటీ పడండి. నేను బాగా పనిచేశానా, నువ్వు బాగా పనిచేసావా, జనాల దగ్గర నిరూపించుకుందాం. తిట్లు మ్యాచ్ లో కాదు, బూతులు తిట్టుకోవటంలో మ్యాచ్ జరుగుతుంది కదా, ఆ మ్యాచ్ లో కాదు మీరు ఇప్పుడు గెలవాల్సింది. నువ్వు చేయలేదు, నేను చేయలేదు కాదు, నేను చేస్తా, నువ్వు కూడా చేయి, చూద్దాం ఏం చేస్తావు. గ్రౌండ్ లోకి పోయి పనిచేస్తే అట్లాంటి వాళ్ళని మాత్రమే ముందు రాజకీయాలు గౌరవిస్తాయి, అట్లాంటి వాటిని మాత్రమే ప్రజలు గౌరవిస్తారు. అయితే ప్రజల విషయంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ప్రజల్లో ఎన్ని అపశృతులు, రోడ్డు మీదకి పోతే జనాల బిహేవియర్ ఏంటి, రాంగ్ రూట్ లో వెళ్ళటం దగ్గర నుంచి రోడ్డు ఒక చోట బైక్ పార్కింగ్ చేస్తే వాడు అసలు జనాలు అటు ఇటు కదలడానికి వీలు లేకుండా రోడ్డు మీద బ్లాక్ చేసి పారేసేది. ఒక షాప్ లోకి వెళ్ళాలంటే మొత్తం అడ్డంగా పెట్టేది. అన్ని అవకాశాలున్నా ఏంటంటే ఈ రోజు యాంటీ హీరో అనేవాడు అవుతున్నాడు యువకుడు. అలాంటి రాంగ్ మోడల్స్ వచ్చినాయి. యాంటీ హీరో అంటే యాంటీ హీరోయే. తప్పులు చేసి జనాల్ని ఇబ్బంది పెట్టేవాడు హీరో. ఈ రోజు మంచి పని చేసి జనాలకు సాయం చేసేవాడు కాదు. ఈ మెంటాలిటీ మొత్తం సమాజంలో కూడా వచ్చింది. వీ నీడ్ ఎ వెరీ బ్యాడ్లీ రీస్ట్రక్చర్డ్ అండ్ మొత్తం దీన్ని ఉతకాలి. దీనికి చాకిరవి పెట్టి ఉతికితే తప్పితే ఈ సమాజంలో చాలా మార్పులు రావు. దాని తాలూకు మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నాం. ఇట్లాంటి క్రైసిస్ లోనే మారే అవకాశం. అప్పుడెప్పుడు మోడీ గారు అన్నారు కదా, క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. చంద్రబాబు కూడా అంటాడు అప్పుడప్పుడు. ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఈ క్రైసిస్ కూడా ఒక ఆపర్చునిటీ మన సమాజాన్ని మార్చుకోవడానికి, మనం బాగుపడటానికి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేసుకునే క్రమంలో విషయంలో మీరు అన్నారు కదా, నేను స్వయం సమృద్ధత 85% ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అవును, సెల్ఫ్ సఫిషియెంట్ మనం కాలేము. ఎల్పిజి అయితే కొంత అవకాశం ఉందేమో, 40% ఉన్నాం కాబట్టి దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎల్పిజి కాదు, ఎల్పిజి మేజర్ క్రైసిస్. క్రూడ్ ఆయిల్ ఈజీ. మీకు క్రూడ్ ఆయిల్ పోయి అక్కడ అరేబియన్ సీలో అమెరికా వాడు ఎటు మనకి పర్మిషన్ ఇచ్చాడు కదా, నవ్వు సిగ్గే గానీ సిగ్గుపడతానని చెబుతున్నా. క్రూడ్ ఆయిల్ పోయి అరేబియన్ సీలో రష్యన్ షిప్స్ అక్కడ తిరుగుతున్నాయి బేకార్గా. ఏంటంటే వాళ్ళు ఎవడొచ్చి కొనుక్కుంటాడా అని చెప్పి వాళ్ళు తిరుగుతున్న షిప్స్ ఎప్పుడు ఉంటాయి అక్కడ. రష్యన్ అక్కడ పోయి ఆన్ వాటర్ స్పాట్ లో కొనుక్కోమని పర్మిషన్ ఉంది కాబట్టి. అంటే కొనుక్కోవడం కాదు, మనం ప్రొడ్యూస్ చేయడం, మనం కొనుక్కోవడం ఎట్లా ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇది. ఇప్పుడు ముందు మనము ఏం తప్పు కూర్చొని రేపు పొద్దున కూర్చొని తప్పిగా మనం మేధోమదనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి అట్టెక్కాలి కదా. ఇది ఎమర్జెన్సీ. లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకునేంత కాదు. ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలండి. ఇది పాకిస్తాన్ జనాల్లోకి వెళ్ళాలి. సంగప్ప గారు